భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవాయే. ఆయన సముద్రము మీద దానికి పునాది వేసెను. యెహోవా జలముల మీద దాని స్థిరపరచెను. యెహోవా పర్వతములకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నివసింపదాగిన వాడెవడు? గతమైన దాని యందు మనసు పెట్టకయు తప్పుగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయం కలిగి వాడు ఆశీర్వాదములను తన రక్షకుడైన దేవుని వలన నీతిమంతములను ఆయన ఆశ్రయించువారు యాకోబు దేవా నీ సన్నిధిని ఎదుగువారు అట్టివారే. గుమ్మములారా నీ తలలు పైకెత్తుకొనుడి. మహిమగల రాజు ప్రవేశించున్నట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవరు? దేవుడు తన పరిశుద్ధ వాక్యమును ఆశీర్వదించి దీవించుగాక. హల్లెలూయా. ప్రియులారా, కీర్తనకారుడు దావీదు గారు ఈ సంకీర్తన రచించాడు. భూమియు దాని సంపూర్ణతయు లోకము దాని నివాసులు యెహోవాయే. అనగా సర్వలోకము దేవునిదే. ఈ లోకంలో సర్వము ఆయనదే అంటున్నాడు. దేవుని బిడ్డారా, 8, 9, 10 వచనాలు చూసుకుంటే మహిమ గల ఈ రాజు ఎవరు? బలశౌర్యములు గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. 10వ వచనంలో మహిమ గల ఈ రాజు ఎవరు? సైన్యములకు అధిపత్యము యెహోవా, ఆయనే ఈ మహిమ గల రాజు. భూములన్నీ తలలు పైకెత్తుకొనుడి. మహిమ గల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకొనుడి. చాలా నిగూఢమైన సత్యం, చాలా అమూల్యమైన ఆత్మీయ సత్యంతో భక్తుడు ఇక్కడ గానం చేస్తూ ఉన్నాడు. పురాతనమైన తలుపులారా అంటే హృదయానికి తలుపు. నీ హృదయంలో తలుపు వేసుకుంటున్నావు. నీ హృదయం చాలా పురాతనమైనది. చాలా మా అమ్మల కాలం, మా తాతల కాలం, మా ముత్తాతల కాలం నుంచి మేము క్రైస్తవులము అని చెప్పుకుంటుంటారు కదా. కాబట్టి పాడైపోయి ఉన్నారేమో, పురాతనమైపోయి ఉన్నారేమో, సాంప్రదాయంగా ఉన్నారేమో, దేవుని ఆరాధించడం ఆతురత లేదేమో. చాలా మందికి దేవుని ఆరాధించడానికి ఆత్రం అంటారే తెలుగులో, ఆతురత అంటాం. అది లేదండి. లోక సంబంధమైన వాటికి అన్ని ఆత్రాలే. శంసలేదు. పురాతనమైన తలుపులారా మీ తలలు పైకెత్తుకోండి. మహిమ గల ఈ రాజు ప్రవేశించినట్లు. ఈ మహిమ గల రాజు ఎవరు? సైన్యములకు అధిపత్యము యెహోవా. ఈ
మహిమ రాజు ఎవరు? బల శౌర్యములు కలిగిన దేవుడు. ఇలాంటి దేవుడికి మన హృదయ తలుపులు తెరిచి ఆహ్వానం పలకాలి. ఆమేన్. దేవుని నామ స్తోత్రం. ఎంత గొప్ప దేవుడు మనందరికీ దేవుడిగా ఉన్నాడు కదా. అందుని బట్టి ఆ దేవుని ఘనమైన నామమును మనం స్తుతిద్దాం. ప్రియులరా, స్తోత్రిద్దాం, మనం ఆరాధన చేద్దాం. ఏమంటే ఇక్కడ 1000 మంది, 2000 మంది, 3000 మంది ఉన్నారు ఆరాధనలో. లేక ఒక్కరున్నారా, ఇద్దరున్నారా, ముగ్గురున్నారా? కాదు. ఒక్కరు లేక ఇద్దరు ముగ్గురు చేరి నా నామం పేరిట ఎక్కడ ప్రార్థన చేస్తారో అక్కడ నేను ఉన్నానని దేవుడు ఇక్కడ. కాబట్టి ఇక్కడ దేవుడు ఉన్నాడా లేదా? దేవుడి పరిశుద్ధాత్మ ఉందా లేదా? కాబట్టి మనం ఏ విధంగా ఆరాధన చేయాలి? ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధించాలి. ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించాలి. నీకు నీవుగా నీ ఆత్మ, నీ శరీరము, నీ ప్రాణము దేవునికి సమర్పించి దేవుని ఆరాధించాలి. హల్లెలూయా. అందరూ మన 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెప్తాం. దేవునికి స్తోత్రాలు చెప్తాం. చెప్పండి అందరూ. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహోన్నతుడా స్తోత్రం, మహిమాన్వితుడా స్తోత్రం, పరిశుద్ధుడా స్తోత్రం, అతి పరిశుద్ధుడా స్తోత్రం, ఘనమైన దేవా స్తోత్రం, ఆదిగోటమైన దేవా స్తోత్రం, ఆరాధనకు కర్త స్తోత్రం, ఆరాధనకు దేవుడా స్తోత్రం, 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 స్తోత్రం. ఇశ్రాయేలు స్తుతుల పైన ఆశీనుడైన దేవా స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. యేసయ్యా స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. అందరూ కలిసి దేవుని ఆరాధించుదాం. అందరూ చెప్పండి, దేవుని ఆరాధించుదాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
హల్లెలూయా హల్లెలూయా. మంచి ప్రియులారా, మీ అందరికీ ఈ దినం ఒక ప్రత్యేకత ఉంది. ఏంటి అందరికీ తెలుసు కదా? ఏంటి ఈరోజు? స్వాతంత్ర దినోత్సవం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 1947 ఆగస్టు 15వ తేదీ బ్రిటిష్ వారి పరిపాలన కింద మన దేశం వెళ్ళి భారతదేశానికి స్వతంత్రత వచ్చింది. ఈరోజు భారతీయులందరం స్వతంత్ర భారతీయులం. ఇందాక మాస్టర్ గారు పోస్ట్ పెట్టారండి. ఎక్కడ వచ్చింది స్వతంత్రం అన్నాడు ఆయన. మన రాజ్యాంగంలో స్వాతంత్రం ఇచ్చాడు మనకు మన రాజ్యాంగకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఏంటి? మత స్వాతంత్రం. నా దేవుడు వాక్యాన్ని చెప్పుకునే స్వాతంత్రం నాకు లేదే, నేను ప్రార్థించుకునే స్వాతంత్రం నాకు లేదే, నేను స్వేచ్ఛగా దేవుని నామాన్ని స్మరణ చేసుకునే స్వతంత్రం నాకు లేదే. ఎక్కడ వచ్చింది స్వతంత్రం అని పెట్టాడు ఆయన పోస్ట్. నిజమే. అయితే అలాంటి పరిస్థితులు కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి పిల్లలు. ఈ స్వాతంత్ర దినోత్సవం రోజు మనం దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మన లౌకిక రాజ్యం, మన రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో ఎవరికి ఏ దేవుడైనా ఏ మతం ఇష్టమో ఏ దేవుడు ఇష్టమో వారిని వారు పూజించుకోవచ్చు. కాబట్టి మరి మనకు ఇష్టమైన దేవుడు మనం పూజించుకుంటున్నాం. ఇది మతం కాదు, మార్గం అన్నాం. కానీ భయంకరంగా ఈనాడు కొంతమంది వ్యక్తులు రాజ్యాంగ విరుద్ధంగా దైవజనులను బాధపెడుతూ ఉన్నారు, దైవజనులను దూషిస్తూ ఉన్నారు, బైబిల్ కింద పడేసి నొక్కుతూ ఉన్నారు. జరిగింది పైనలో కొన్ని ప్రాంతాల్లో, మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో, ఇక ఉత్తరప్రదేశ్ ఆయా ప్రాంతాలైతే అసలు చెప్పలే. ఒక దైవజనుడి కుటుంబాన్ని చంపేశారు కదండి. కాబట్టి స్వాతంత్రం ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మా చూడు, దేవుని సన్నిధిలో భయంతో భక్తితో ఉండాలి. మనం మనకు అన్నీ తెలుసు, కానీ ఏం చేయం. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. దేవుడి వాక్యం వెలువడేటప్పుడు మనకి భయం ఉండాలా, అది గుర్తుపెట్టుకోండి. సరే, ఈ దిన వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 65వ అధ్యాయం. యెషయా గ్రంథము 5వ అధ్యాయం 1-2 వచనాలు. అతని ద్రాక్ష తోటను బట్టి నా ఇష్టడైన వారిని గురించి పాడేది. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండేను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించాడు. దాని మధ్యను గురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలగించాడు. ద్రాక్ష పండు ఫలింపవలెనని ఎదురు చూపుచుండేది గాని అది కాదు ద్రాక్షలు కాచెను. మళ్ళా ఒకసారి నేను స్పష్టంగా చదువుతాను, జాగ్రత్తగా వినండి. నా ప్రియుని గురించి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టమైన వారి గురించి
పాడెదరు వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియుడు ఒక ద్రాక్ష తోట నాటించెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యన బూజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఎదురు చూడరు కానీ అది కారు ద్రాక్షను కాచెను. ప్రజలా అందరూ నా వైపు చూడండి. పిల్లరా, ఇక్కడ నా ప్రియుని గురించి నేను ఒక పాట పాడుతూ ఉన్నాను. ఏంటంటే, నా ప్రియుడు ఒక ద్రాక్ష తోటను నాటించాడు. బాగా గమనం చేయండి. నా ప్రియుడు ఒక ద్రాక్ష తోటను నాటించాడు. ఆ ద్రాక్ష తోట ఎలాంటిదనగా అది కొండ మీద ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ మనము ప్రియుడు ప్రియురాలు రెండు, మూడవది ద్రాక్ష తోట, నాలుగవది ఆ ద్రాక్ష తోట ఎక్కడ ఉంది? కొండ మీద. ఎలాంటి భూమిలో ఉంది? సత్తువ భూమి. ముందు ఆయన దాన్ని ఏం చేశాడు? దానిని బాగుగా తొలగాడు, అంటే మెత్తం చేశాడు. మూడవదిగా రాళ్ళు వేరేశాడు. సత్తువ భూమిని ఎన్నుకున్నారు. ఆ ద్రాక్ష తోట కొండ మీద ఉండే పొలాన్ని ఎన్నుకున్నారు. ఆ కొండ మీద ఉండే పొలము మొదటిగా ఎట్లా ఉండిందంటే, అది గట్టిగా ఉండింది, అది రాళ్లతో ఉండింది, అది అనేక రకాలైన ముళ్ళ కంపలతో ఉండింది, అనేక రకాలైన చాలా అది చూడడానికి అందంగా లేదు. అది ఎగుడుదొగుడుగా కొండపైన ఎలా ఉంటుందో మనకు తెలుసు కదా. కొండ ప్రాంతంలో ఎక్కువగా రాళ్ళు ఉంటాయి కదా, ఎక్కువగా ముళ్ళ కంపలు ఉంటాయి కదా, ఎక్కువగా చెట్లు ఉంటాయి కదా, ఎక్కువగా కంపములు ఉంటాయి కదా, ఎక్కువగా రాకాశములు ఉంటాయి కదా. అంత రాయే కదా, అంత బండే కదా, ఏది కూడా మెత్తగా ఉండదుగా. ఆ పరిస్థితులన్నీ కూడా నా ప్రియుడు మార్చి సత్తువ గల భూమిగా దాన్ని చేసి, అంటే దానికి సత్త రావాలంటే, అమ్మా భూమి సత్త రావాలంటే ఏం చేయాలా? ఎరువేయాలా? ఒక కాలంలో ఆవు పేడ, మెట్ట పేడలు ఇవి వేసేవారు. ఇప్పుడు రసాయన ఎరువులు. ఒక ఎకరానికి 4 పూటలు ఉండాలి. అంత విషయమే. అదేస్తే పురుగులు చచ్చిపోతాయి. ఆ ఊరి పెరిగిన ఒడ్లని, ఆ బియ్యాన్ని మనం తింటాం. అంత విషయమే. కాబట్టి ఆరోగ్యకరమైన తిండి కాదు. కానీ నా ప్రియుడైన దేవుడు, ఇక్కడుండే ఈ ప్రియుడు సత్తువ భూమిగా దాన్ని చేయడానికి ఈ రసాయన ఎరువుల వల్ల, అక్కడ ఈ యొక్క పెస్టిసైడ్స్ వల్ల, ఈ యొక్క యూరియా, సల్ఫేటు, ఇంకా ఏదో నానా రకాలు ఉన్నాయి. ఇవన్నీ వల్ల ఈయన ఆ భూమికి మొదటిగా మెత్తం చేశాడు. ఏమండి, వ్యవసాయదారుడు మనందరం పలుకుంటూ ఉండేవాళ్ళని. ఒక భూమిలో పంట వెళ్తే ఏం చేస్తాడు? ముందు పద్మమ్మ ఏం చేస్తాడు? నాగలు పెట్టి మెత్తగా దున్నుతాడు. ఆ తర్వాత అడ్డదవుతారు. ఆ మెత్తగా చేయబడుతుంది భూమి. ఆ తర్వాత దాంట్లో ఉన్న రాళ్ళు రప్పలు ఏరేస్తాడు, ముడతుకుంటే ఏరేస్తాడు, గట్టుల చుట్టూ చెల్లెలు తీస్తాడు. ఆ గట్టుల దగ్గర ఏదైనా దాగి ఉంటుందేమోనని దానికి నిండుగా నీళ్లు పెడతాడు. దానికి మంచి ఎరువు, సత్తపోతము, మంచి ఎరువు వేస్తాడు. దానికి 2 రోజులు నానబెడతాడు. ఆ తదుపరి దానిలో
మంటను వేస్తాడు. ఇక్కడ ప్రియుడు ఏం చేశాడంటే కొండ మీద ఉండే సత్తువు కలిగిన ఒక భూమిని ఎన్నుకున్నాడు. ఆ భూమిలో ఉన్న రాళ్ళు రప్పలు అన్ని తీసివేశాడు. బాగా తొడిగాడు, మెత్తం చేశాడు. ఆ తర్వాత బురుజు కట్టించాడు. బురుజు అంటే ఏంటో తెలుసా? బురుజు అంటే నీళ్ళ తొట్టి. ఇప్పుడు నీళ్ళ ట్యాంకీ కూడా నీళ్ళ ట్యాంకీ ఒకటి కట్టించి ఆ నీళ్ళ ట్యాంకీ నిండుగా నీళ్లు పెట్టి ఎప్పుడెప్పుడు దానికి నీళ్ళు అవసరమో అన్ని నీళ్లను అలాగే తొట్టి తొలగించాడు. తొట్టి అంటే ఏంటనగా ద్రాక్ష పండ్లను ద్రాక్ష రసంగా మార్చే తొట్టి. హల్లెలూయా. ఇన్ని పనులు చేసి వ్యవసాయదారుడు, నా ప్రియుడు ఇన్ని పనులు చేశాడు, కాయ కోసం ఎదురు చూస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఏనండి మీకు అర్థమైంది చెప్తా. కాయ కోసం ఎదురు చూస్తా ఉన్నాడు. ఎదురు చూస్తా ఉంటే ఎలాంటి కాయలు కాసిందమ్మా? కారు ద్రాక్ష అంటే కారు ద్రాక్షలు కాసిందట. హల్లెలూయా. వైల్డ్ గ్రాప్స్ అని రాసింది. అంతేనా? అయ్యా ఇంగ్లీష్ మీడియం చదివిన చెప్పండి. వైల్డ్ గ్రేప్స్ చేదు. దానికోసం వ్యవసాయాలు కష్టపడాలి. దేనికోసము? ముందు కొండపైన ఉండే స్థలాన్ని ఎన్నుకున్నాడు. ఆ తదుపరి దాన్ని సత్తుగల భూమిగా మార్చడానికి దాన్ని మెత్తగా చేశాడు. దాని కూడా రాళ్ళు రప్పలు ముళ్ళు తుప్పలు అన్ని తీసేశాడు. దాన్ని బాగా దున్నాడు, మెత్తగా చేశాడు. దానికి నీరు సమృద్ధిగా పెట్టడానికి ఏం చేశాడు? బురుజు కట్టించాడు. మంచి ద్రాక్షలు కాస్తేమని ఆశపడి తొట్టిని కూడా తొలిపించాడు. గాలును ఏర్పాటు చేశాడు. ద్రాక్ష రసము పట్టే గాలుగా. ద్రాక్ష రసము మీకు తెలుసా? యూట్యూబ్ లో చూడండి. ఈ ద్రాక్ష రసము ఎట్లా చేస్తారు తెలుసా? ఒక పెద్ద తొట్టిలో ద్రాక్ష పళ్ళని పోస్తారు. ఒక 10 మంది దాన్ని దిగుతారు. ఇప్పుడు కాయలు బాగా తొక్కుతారు. దాన్ని మనం ద్రాక్ష రసంగా తాగుతాం. వైన్ అంటే ద్రాక్ష రసమే. కానీ పూర్వకాలంలో తొట్టిని తొలిపించి అది ఒక కాను ఏర్పాటు చేసి ఎద్దులను కట్టి ఆ దాంట్లో ఆ తొట్టిలో ద్రాక్ష పండ్లని వేసి ఆ గానుగుతో ఎద్దులను తిప్పుచూ నూనె తీసేవారు. అంటే ఈ గ్రేప్స్ నూనె, ద్రాక్ష రసం. నూనె అంటే రసమే కదా. కానీ ఇక్కడ ఈ రైతు, ఈ వ్యవసాయదారుడు ఎంత కష్టపడ్డాడు మంచి ద్రాక్షలు కావాలని. మీకు సంగతి తెలుసా? ఆయనట ఈ ద్రాక్ష తీగలు అలాంటివి నాటలేదండి. చాలా శ్రేష్టమైన ద్రాక్ష తీగలు తీసుకొచ్చారు. ఇంకా చాలా వచనాలు ఉన్నాయి. ఆ ద్రాక్ష తీగలు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? ఏ ఒక్క వనంలో నుండి ఆ ద్రాక్ష తీగలు తీసుకొచ్చాడు? ఆ ద్రాక్ష తీగలు ఉండే ప్రత్యేకత ఏంటి? చాలా మూల్యమైన ద్రాక్ష తీగలు తీసుకొచ్చి నాటాడు. మరి ఎలాంటి ద్రాక్ష కాయలు కాయాలి? ఇక్కడ ఎలాంటి ద్రాక్ష కాయలు కాసినవి? చేదు ద్రాక్షలు. హల్లెలూయా. ఒకసారి చదువుమా పరమగీతములు 4వ అధ్యాయం 16వ వచనం. 4వ అధ్యాయం 1వ వచనం 16వ వచనము. నా ప్రియుడా, నా వనరులకు ఏదించము, నీకు ఇష్టమైన ఫలములు నేను ఫలించి ఉన్నాను అని చెప్తుంది. ప్రియుడా, 4వ అధ్యాయంలో చూడమ్మా 14వ వచనమా. ప్రియుడా, నా వనరులకు ఏదించము, నీకు
ఇష్టమైన ఫలములు నేను ఫలించున్నామని 4వ అధ్యాయంలో లేదా నా ప్రియుడు తన ఉద్యానవనమును ఏం చేయను గాక. అమ్మా అదే బాగా నా ప్రియుడు నా ప్రియుడు తన ఉద్యానవనమునకు ఏం చేయను గాక. తనకిష్టమైన ఫలములను అతడు భుజించును గాక. చాలా ఇది మన మూలవాక్యం విధానం. ఇక్కడ ప్రియురాలు తన ప్రియుడు పిలుస్తూ ఉంది, నా ప్రియుడు ఉద్యానవనమునకు ఏదించును గాక. నా ప్రియుడికి ఇష్టమైన ఫలములు నేను ఫలించున్నాను, నా ప్రియుడు వాటిని భుజించునుగాక. ఆమేన్. వినాలా? ఇక్కడైతే ఈ ప్రియుడు యెషయా గారు ప్రవచిస్తూ ఉన్నాడు. ఒక ద్రాక్ష తోటం నాటాడు, చదువు చేశాడు, కష్టపడ్డాడు, చంపబడ్డాడు, కాలు ద్రాక్షాలు కాసింది. ఇక్కడ పరమగీతంలో ప్రియురాలు ఉంది, నా ప్రియుడా నా ఉద్యానవనమురా, ఇదిగో నీ కోసము నేను మంచి ఫలములు ఫలించునా. నీకు ఏది ఇష్టమో, నీకు ఏది ఇష్టమైన ఫలమో దాన్ని నువ్వు భుజించు. హల్లెలూయా, హల్లెలూయా. ఓ దేవుడు యేసుక్రీస్తు ప్రభు అలా త్రోవను వెళ్తూ ఉన్నాడు. త్రోవను వెళ్తూ ఉంటే ఒక చెట్టు కనపడింది. ఆ చెట్టు మనకు బాగా తెలుసు. ఏ చెట్టు అమ్మని? ఏ చెట్టు అది? అంజూరపు చెట్టు కనపడింది. అంజూరపు చెట్టు కనపడింది అయితే అది చాలా గురుగా ఉండింది. కాబోలు యేసయ్య ఏం కోరుకున్నాడు? యేసయ్య ఫలము కావాలి అని కోరుకున్నాడు. ఎంత వెతికినా ఒక ఫలం కూడా దొరకల. ఏం చేశాడమ్మా? ఏం చేశాడు? శపించాడు. ఏంటమ్మా అని కూడా మర్చిపోతే ఏం చేశాడు? శపించాడు. వాక్సువాత 14వ అధ్యాయం 12-13 వచనాలన్నీ చదవండి. ఆడ మాట రాబడింది, అది ఆ చెట్టు ఫలించే కాలం కాదంట. అంటే ఇప్పుడు మామిడికాయలు ఏ కాలం వస్తాయట? మామిడికాయలు ఏ కాలం వస్తాయి? వేసవకాలం కదా పట్టమ్మా. వర్షాకాలంలో చలికాలంలో మామిడికాయలు కావాలంటే ఎట్లా వస్తాయి? వస్తాయా? మరి ఏంటి చేసాయి ఇక్కడ? అంజూరపు చెట్లు పళ్ళు కాసే కాలం కాదది. అయినా కూడా ఆయన పండ్ల కోసం ఎక్కాడు. ఒక్క పొండు కూడా లేదు, క్షమించేశాడు. శిష్యులు అర్థంగా ఉన్నారంట, ఇదేంటిగా బాబు, ఇది మనం విదూరంగా ఉంది. మన బోధన ఏంటి? ఇప్పుడు అందరూ పండ్లు ఎక్కడం ఏంటి? ఇది పాపం అదేమన్నా తప్పు చేసిందా అంటే దాని కాలం కాదు, దాని కాలం చెట్లు కాస్తుంది. దాన్ని ఎందుకు క్షమించాడు? వాళ్ళకి అర్థమై సాగాలి. అసలు దేవుడి యొక్క జ్ఞానాన్ని అందుకోవడం చాలా కష్టం. ప్రియులారా, మా డిస్టర్బ్ చేయండి, కూర్చోకుండా. దేవుడి యొక్క జ్ఞానాన్ని అందుకోవడం చాలా కష్టం. ప్రియులారా, దేవుడు ఇక్కడ ప్రియురాలు ఏముంటుంది? నా 7 వరములకు ఏం చేయమంటే రమ్మో, నీకు ఇష్టమైన ఫలంలో దేవుడికి ఇష్టమైన ఫలం చెప్పండి. ఒక ఫలాలు ఆత్మీయ ఫలాలు చాలా ఉంటాయి. ఫలాలు చాలా ఇష్టమైన ఫలం ప్రేమ, పరిశుద్ధత అనేది దేవుడికి ఇష్టమైన ఫలం అమ్మా. నేను పరిశుద్ధిని కనుక ఈ పరిశుద్ధతలోనే ప్రేమ తప్ప మిగతా అన్నీ ఉన్నాయి. చూసుకోండి కావాలి. సమాధానము ఇవన్నీ మిగతా 8 ఫలాలు ఉన్నాయి. ఆ 8 ఫలాలు కూడితే వచ్చేది పరిశుద్ధత. ఆ 8 ఫలాలు యాడ్ చేస్తే వచ్చేది పరిశుద్ధత. 9 ఫలాలు ప్రేమ కూడా వినండి బాగా, ప్రేమ కూడా కూడింది ఎన్ని ఒక దగ్గర చేసుకుంటే పరిశుద్ధత ఏర్పడదు.
నేను పరిశుద్ధుడు కనుక ఎట్లాంటి కాలం వాడుతున్నాడు ఆయన మాట? ఇది పరిశుద్ధంగా జీవించే కాలమేనా? నీతిమంతులు సహా అయ్యా ప్రవీణేడా, నీతిమంతులు సహా నీతిమంతులుగా జీవించలేని కాలం కదా, డేంజరస్ కాలం కదా ఇది. ఇలాంటి పాపం ఒకరు అనుమతించి నన్ను ఏలేవాడు ఎవడు, నాపై అధికారి ఎవడు, ఈ లోకాధికారి ఎవడు? సాతాను. ఈ శరీరం రక్తమాంసంతో పుట్టింది. నాలో ఏమున్నాయి? శరీరాశలు ఉన్నాయి. నాలో ఏమున్నాయి? నేత్రాశ, శరీరాశ, జీవముడము. ఈ పరిస్థితుల్లో ఏంటయ్యా నువ్వు బలపడుతావు? ఇప్పుడు అర్థమైందా మీకు? అంజూరం చెట్టు కాలంలో ఆయన బలపడిగాడు. అంటే నీ పరిస్థితులు బాగాలేకపోయినా నువ్వు భరించాలంతే. ఈ కాలంలో ఈ లోకంలో చాలా మంది అంటారు ఎంత కానీ బట్టి అబద్ధాలు ఆడగలరంటారు. ఎంత తాతయ్య అబద్ధం ఆడుకుంటుండే? పద్మమ్మ అబద్ధం ఆడకుండా జీవించగలవా? నువ్వు నేను తలకాయ ఇవ్వచ్చు, తప్పనిసరిగా ఆడాలి. దాంట్లో కూడా న్యాయం అన్యాయాలు ఉన్నాయి. నిజమే, అబద్ధాలు ఆడే దాంట్లో కూడా న్యాయం అన్యాయం ఉంది. నిజమే కదా. ఒక అబద్ధం ఆడి 100 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయమంట. అది కరెక్టేనా? అది కరెక్టేనా? ఎవరన్నా నువ్వు చెప్పు, కరెక్టేనా? పెద్దలు చెప్పిన మాట సర్దుకుంటా 100 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయమన్నారు. మరి అబద్ధం ఆడాక దేవుడు చెప్తున్నారు. ఎందుకంటే నేను సత్యవంతుడి. మీరు అయ్యా ఇది ఫలాలు ఫలించే కాలం కాదయ్యా. ఈ అంజూరపు చెట్టుకి ఇది ఫలం ఫలించే కాలం కాదయ్యా. మరి ఇప్పుడు ఫలం అడిగానే లేదు, నాకు ఇప్పుడే ఫలం కావాలి. ఇది ఫలము ఫలించే కాలం కాదని నాకు తెలుసు. నీ పరిస్థితులు బాగలేవని నాకు తెలుసు. నువ్వు పాపము లేకుండా జీవిస్తున్నావని నాకు తెలుసు. సాతాను నుంచి శోధిస్తున్నదని నాకు తెలుసు. ఈ పరిస్థితులలోనే నాకు పరిశుద్ధత అనే ఫలము కావాలి అని నేను వేడుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధత అనే ఫలము నీలో నుండి కావాలి. 9 ఫలాలు దీంట్లో నిక్షిప్తమయ్యేలా చదువుకోండి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆత్మీయ ఫలములు, ఆత్మీయ వరముల గురించి రాయబడి ఉంది. ఇది ఫలములు ఫలించే కాలం కాదే. నీ కోసం ఎంత కష్టపడ్డాను. నువ్వు నాటబడినా ఆ యొక్క తోట ఏది? సత్తు కలిగిన భూమి. హల్లెలూయా. ఎలాంటి తోటలో నువ్వు నాటబడ్డావు? సత్తు గల భూమిలో. నీ కోసం పుష్కలంగా నీళ్ళు, నీకు సత్వం రావడానికి మంచి ఎరువు, నీలో రాళ్ళు, రప్పలు, తొప్పలు అన్ని వేసాను. నేను మెత్తగా చేశాను, నేను చదువు చేశాను, నేను ఎంతో కష్టపడ్డాను. చెమట వచ్చి చివరికి నీ కోసం నా రక్తాన్ని కాల్చాను, చివరికి నీ కోసం నా ప్రాణాన్ని అర్పించాను. అయినా నీలో ఫలం ఆశిస్తే కారు ద్రాక్షలు రాస్తూ ఉన్నావు. హల్లెలూయా. ఎంత విచిత్రమో చూశారా? ఏమా త్రోవ పక్కన ఉండే చెట్టు చూసే చెప్పించాడు దేవుడు. మరి సత్వం గల భూమిలో, ఈ భూమి అంటే ఈ దేవుని సంఘం, ఈ భూమి అంటే దేవుని సంఘం, ఈ తోట దేవుని సంఘం, ఈ తోట దేవుని సంఘం. ఈ తోటలో నేను నాటితే సత్వం కలిగిన వాక్యాన్ని నీకు ప్రతిదినము భుజించు అని పంపిస్తూ ఉంటే, నీకు వినిపిస్తూ ఉంటే, మంచి ఎరువుని వేస్తా ఉంటే, నీరు అనే పరిశుద్ధాత్మని పుష్కలంగా మీరు ఇచ్చున్నాను. మీరు ఏదైనా ఎప్పుడు అడిగినా
పడతాడు. మీకోసం గురువు పెట్టారు ఎత్తైన ప్రాంతంలో. ఇన్ని పరిస్థితులు మీరు చేస్తే మీరు కాదు ద్రాక్షాలు కాస్తే ఎట్లా? ప్రోగతంలో చెట్టునే దేవుడు చెప్పించాడు. మరి సత్వము గల భూమిలో నీ కోసం ఇంత కష్టపడిన ఈ యొక్క భూస్వామి, ఈ రైతు, ఈ తోటమాలి క్షమిస్తాడా? హల్లెలూయా! ఈ తోటమాలి క్షమిస్తాడా? పరిశుద్ధత అనే కాలం నీ నుండి కోరుకుంటున్నారు ప్రియుల మీద. అదేంటయ్యా, నువ్వు ఎక్కడ నాటపడ్డావు? నేనైతే నా దేవుని మందిరంలో పచ్చని ఒలీవల చెట్టు వలె ఉంటాను అన్నాడు. ఎవరు? దావీదయ్యా. నేను నా దేవుని మందిరంలో నాటబడిన చెట్టులాగా ఉంటానన్నాడు దావీదయ్యా. నేను నా దేవుని మందిర ద్వారం వద్ద ఆశగా నిలబడి ఉన్నాను. దూరం నుండి నా దేవుని మందిరం వైపు తిరిగి నా రెండు చేతులకి నేను ప్రార్థన చేస్తాను. దానియేలు మేడ ఎక్కి యెరూషలేము దేవాలయం వైపు తన కిటికీ తలుపులు తీసి చేతులకి ప్రార్థించాడు. అనగా దేవుని సంఘము, దేవుని యొక్క సత్వము కలిగిన భూమి అంటే అంత ఆశ ఇక్కడ నాటబడాలి. ఇది ఎంత నిర్లక్ష్యం దేవుని సంఘం అంటే. ఇంకోసారి చెప్తాను లేదా, ఆదాము అవ్వలు మహిమగల తోటలో నాటబడ్డారు కదా. ఏదైనా తోట మహిమగల తోట ఉన్నా కదా? చెప్పండి, ఎట్లా ఉన్నావు? వాడిద్దరే మనిషి శరీరుడు. ఎవరిద్దరు? ఆదాము అవ్వలు దిగబడులు, కానీ వాళ్ళ పైన ఏం కప్పడింది? దేవుని మహిమ. ఏదైనా తోటలో దేవుని మహిమతో నింపబడింది. ఏదైనా తోట పేరు మరొక పేరు మహిమ కలిగిన తోట. ఆ మహిమ కలిగిన తోటలోనే ఉంటూ దేవునితో అనుదినం సహవాసం చేస్తూ ఆ తోటలోనే నాటబడుతూ కాలు ద్రాక్షాలు దాచేవాడు. ఎవరు? అవ్వమ్మ, ఆదాము. ఆజ్ఞను అతిక్రమించాడా లేదా? ఇంకొక ఆయన జ్ఞాపకం వస్తాడు నాకు. ఆయన ఎవరు? ఇస్కరియోతు యూదా. ఎవరో మీరు అంత చల్లగా తీసుకెళ్తారు. 12 శిష్యులు ఇస్కరియోతు యూదా ఎన్ని సంవత్సరాలు తిరిగాడు దేవుడితో? 3.5 సంవత్సరం. దేవుడు చేసే అద్భుతాలని చూసారా లేదా? ఇప్పుడు నేను దయచేయమ్మా, మీరందరూ సదస్సులు, మీ అందరి భాగస్వామ్యం లేదు. నేనేమైనా చేయగలనా? ఒకరు ప్రార్థన చేయాలా, ఒకరు పరిచయం చేయాలా, ఒకరు చందా పట్టాలా, ఒకరు ఆలయాన్ని ముచ్చాలా. ఆయా పనులు ఆయా వ్యక్తులు ఉంటాయి. అలాగే ఏసై ఒక్కడే అన్ని పనులు చేయాలి. అక్కడ తన శిష్యులకు ఒక్కొక్కరికి ఒక్కొక్కగా ఇచ్చారు. ఇస్కరియోతు యూదా కూడా నమ్మకస్తుడే అనే కదా డబ్బు సంచిచ్చింది. బాగా ఇస్కరియోతు యూదా ఒక ఆయన బోధిస్తాడు. ఆయన నువ్వు ఆ సంచి వేసి డబ్బులు విషయం చేస్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ఆయనకి ఏమన్నా కుటుంబం ఉండిందా? భార్య ఉండిందా? బిడ్డలు ఉన్నారా? మరి ఏసై వదిలిపోయి ఏమైనా ఖర్చు పెట్టుకునేవాడా? లేదు. వ్యాఖ్యానం చేసేటప్పుడు వాక్యానుసారంగా వ్యాఖ్యానం చేయాలి. వాక్యాన్ని తప్పి వ్యాఖ్యానం చేయకూడదు. ఇస్కరియోతు యూదా దేవుని వెంబడించిన శిష్యులలో మొదటి చాలా మంచోడే. పేతురు, యోహాను, యాకోబు వారి లాంటోడే. ఆ తోటలో నాటబడ్డాడమ్మా. సత్తుగా అనుకోండి. యేసయ్య ఆ వాక్యం వింటే ఎలాంటోడే మారిపోవాలా? మరి ఆ తోటలో ఏదా కాలు ద్రాక్ష? ఆ మహిమమైన తోటలో ఏంటి? ఆ కాలు ద్రాక్ష. ఈ దేవుని తోటలో ఏంటి? ఈ కాలు ద్రాక్ష.
నీ ఫలం ఏంటి? నీ ఫలం ఏమిటి? ఫలం అడిగాడు. ఎలాంటి ఫలం? ఫస్ట్ ఎలాంటి ఫలం? ఎలాంటి ఫలం ఫలించాడమ్మా చెప్పండి. ఎలాంటి ఫలం ఫలించాడు? సరేనమ్మా, ఎలాంటి ఫలం ఫలించాడు? ఇస్రాయేలు యోధా ఏం పడుతుందా? ఎలాంటి ఫలం? కారు ద్రాక్ష, చేదు ఫలం. అది ఎట్లా వస్తుందమ్మా? పరాయోడు ఏసైనట్టు మోసుకుంటే ఏమనంటే పర్వాలే. పరాయోడు అక్కడుండే యూదులు, అక్కడుండే మతాచారులు, అక్కడుండే పరిశీలు, అక్కడుండే శాస్త్రులు, అక్కడుండే మత బోధకులు, వాళ్ళు ఎవరైనా ఏసైనా ఏమనంటే పర్వాలే. ఇదేంటి 3.5 సంవత్సరాలు దేవుడిని అనుభవించి, దేవుడితో తిరిగి, దేవుడిచ్చిన భోజనం తిని, దేవుడు వాక్యం విని, ఆ ఫలం ఏంటంట? ఆదాములో అన్ని దినాలు దేవుడితో సహవాసం చేసి కొన్ని 100 సంవత్సరాలు చేశారండి. వాళ్ళు ఫలించిన ఫలం ఏంటి? ఊట రాయలేక వాక్యం, ఊట రాయలేక వాక్యం. కొండపైన ఒక స్థలమును, సత్తుమల భూమిలో ద్రాక్ష తోటను నాటగా నీతిని సమృద్ధిగా ఇచ్చాను, మెత్తలు చేశాను, రాళ్ళు రప్పలన్నీ తీసివేశాను. ఫలము కొడితే చివరకు కారు ద్రాక్ష. హల్లెలూయా. అందరూ రాలేండి. 12 శిష్యులు కారు ద్రాక్షలు కాశారా? కాశారమ్మా? ఒక్కరు తప్పయ్యారు. కానీ ఒక్కరు తప్పడం కూడా దేవుడు ఇష్టలే. మన సంఘం ఇది సత్వం కలిగిన భూమి. ఏ సత్వమయ్యా? ఏ బలం ఉంది ఇక్కడ? మీకు ఏ వాక్యం కావాలో ఆ వాక్యం మాత్రం దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి కాలంలో మీకు వాక్యం పంపడుతుంది, అందరి గురించి ప్రార్థన చేయబడుతుంది. వినండి, బలం పొందండి. ఈ సత్వం కలిగిన భూమిలో మీ హృదయం మెత్తలు చేయబడుతుంది. పరిశుద్ధ ఆత్మ పూర్వంతో ఈ యొక్క జన్మలో బలిపీఠం నుండి వచ్చే జన్మలు ఇవి. దేవుని యొక్క సింహాసనం నుండి వచ్చే జన్మలు ఇవి. పరిశుద్ధాత్మ జన్మలు ఇవి. అవి పద్ధతి. అయినా కారు ద్రాక్షలు కంటే ఎట్లా? పరిశుద్ధత అనే ఫలం కావాలి నాకు అని ప్రియుడు అడుగుతూ ఉన్నాడు. సమాధానం అనే ఫలం కావాలి నాకు, ప్రేమ అనే ఫలం కావాలి నాకు, ఓర్పు అనే ఫలం కావాలి నాకు. మన దగ్గరే ఉన్నాయి. సమాధానం ఉందా? పొద్దున లేసే కబులే, పొద్దున లేసే కంటాలే, పొద్దున లేసే సూయే, పొద్దున లేసే ద్వేషాలే. మరి ఏ ఫలంలో నాటబడ్డావు? మరి ఏం నమ్ముతున్నావు? నువ్వు ఒక నిష్కార్యం ఇవ్వవయ్యావా? నువ్వు అవ్వాదంలాగా తయారయ్యావా? లేక ఒక యాకోబు వలె తయారయ్యావా? ఒక అబ్రహాము వలె తయారయ్యావా? ఒక రూతు వలె తయారయ్యావా? రూతు మంచి ఫలం ఫలించింది, యేసేపు మంచి ఫలం ఫలించింది, యాకోబు మంచి ఫలం ఫలించాడు, అబ్రహాము మంచి ఫలం ఫలించాడు. మరి నీవు ఏ ఫలం ఫలిస్తూ ఉన్నావు? దేవుని బిడ్డ, మనలో కారు ద్రాక్షలు చాలా ఉన్నాయి. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నాలో ఉన్నాయి. మీరు పరిశుద్ధులే, మీరు పరిశుద్ధులే. కారు ద్రాక్షలు అంటే దేవునికి ఇష్టం లేని ఫలములు, దేవునికి ఇష్టం లేని ఫలములు. పైకి కనిపించారు కదా, మన లోపల దేవుడే చాలా. పైకి మాత్రం ఒక వ్యక్తి గలవారై ఉండే దాని శక్తిని పైకి మాత్రం తెలవట్లే, పైకి మాత్రం ముసులే, పైకి మాత్రం సంఖ్యలో బైబిలే. మీరేమనుకోవద్దు, మొహమాటమే లేదు. ఉంటే భక్తిగా ఉండండి, లేకపోతే అన్ని ఉండండి. నువ్వు లక్షణంగా ఉంటున్నారు ఆయన నోట్లో
ఆ దోమ వచ్చిపోయేవాడు తల ఊపుతా ఉన్నారు. అయ్యో ఇదేమిటి నా బాబు, అయ్యో ఇదేమిటి. నీ బ్రతుకు నా బ్రతుకు కూడా క్షమించబడకూడదు. నీ బ్రతుకు నా బ్రతుకు నరకంలో పడకూడదు. అమ్మ ఫలించని ప్రతి కొమ్మ నరికి వేయబడి ఎక్కడైనా పెడతాట. కొందరు నేను ఫలించండి కొట్టుకోదు. ఏ ఫలంలో శారీరక ఫలాలు మాత్రం బాగుంటాయి, లోక సంబంధమైన ఫలాలు మాత్రం బలవేస్తూ ఉంటాయి. ఆత్మీయ ఫలంలో ఫలించకపోతే ఆ చెట్టు మొదట ఏం పెట్టుందమ్మా? గొడ్డలి గొడ్డలి గొడ్డలి. జాగ్రత్త సుమా, జాగ్రత్త సుమా. చెట్టు మొదలనే గొడ్డలి అనగా దేవుని రాకడ అతి త్వరలో ఉన్నది. మంచి పనులు మనం ఫలించాలి. ఒకవేళ నీ దేవుడు, నీ ప్రభు, నువ్వు ప్రార్థిస్తున్న యేసయ్య నీకు ప్రత్యక్షమై కళ్యాణమ్మా ఏదమ్మా నా ఫలం అంటే ఏమిస్తావు? మరి మీరమ్మా ఏదమ్మా నా ఫలం అంటే ఏమిస్తావు? ద్వేషం ఇస్తావా? కోపం ఇస్తావా? ఎలాంటి ఫలాలు ఇస్తావు? ప్రేమనిస్తావా? పరిశుద్ధత అనేది పరిపూర్ణమైన ఫలము. హల్లెలూయా, హల్లెలూయా. నేను అందుకే పరిశుద్ధ ఫలం అన్నది. పరిశుద్ధత అనే దాంట్లో ఈ మిగిలిన ఫలములన్నీ మిళితమైతేనే పరిశుద్ధత బయటకు వస్తుంది. నేను పరిశుద్ధుడి, నేను పరిశుద్ధురాలను అని చెప్పుకోవడానికి మిగిలేదు. మిగిలిన ఫలాలు ఓర్పు, సమాధానము, ప్రేమ, ఇంకా ఏమా, ఇంకా ఏంటి? దయాళుత్వము, దీర్ఘశాంతం. అసలు అసలు ఆ మాటలే ఉన్నాయా? మనలో ఉన్నాయా? అవి ఉన్నాయా? ఏమో ఏమా నీలో ఉన్నాయా? ముస్సులతో కాపం లేదు బయట ఎవరన్నా మాట్లాడితే. ఓర్పేది ఓర్పేది ఉండాలి. దేవుని బిడ్డలో ఉండాలా? మనలో సాధన చేస్తే వస్తుంది. అది ఒక దినం రాదు. హల్లెలూయా. ఏం సాధన చేయాలా? బాడీ పెరగాలంటే ఏం చేయాలా? సరే, బాడీ పెరగాలంటే ఏం చేయాలా? ఎక్సర్సైజ్ చేయాలా? ఎక్సర్సైజ్ చేస్తే చాలా, ఎక్సర్సైజ్ చేస్తే ముందు పరిగేసి దానికి తగిన మీకు ఒకసారి తెలుసా? తారా సింగ్ అనే ఒక ఆయన సీనియర్ మంచి బాడీ బిల్డర్. ఆయన రోజుకి 4 కోళ్ళు 25 గుడ్లు తినేవాడు. 5 లీటర్ల పాలు తాగేవాడు. 2 గుడ్లు తింటే రాయిపోయాడు. అవునా కదా? చాలా మంది ఉన్నారు ఎప్పుడు కూడా అంతా తినేవాళ్ళు, బాడీ పెంచేవాడు. మరి వాళ్ళ శరీరంతో మనం ఏమన్నా పోల్చుకోగలం? ఎంత కష్టపడి ఎంత వ్యాయామం చేస్తారు. రాళ్ళైనా దీన్ని అరిగించుకునే వయసు అంటారు. ఇప్పుడు పిల్లలు కాదు, చదువు దీన్ని కూడా అరిగించుకోలేదు, వాళ్ళు కూడా అరిగించుకోలేదు. నువ్వు కష్టపడ్డే కదా కూర్చొని కోళ్ళను చూసుకోవడానికి లేదు ఎక్కువ. శరీరానికి వ్యాయామం కానీ అలాగే ఈ పరిశుద్ధత అనే భావం, ఈ ప్రేమ, సమాధానం, ఓర్పు, దయాళుత్వం, దీర్ఘశాంతం పదాలు కొంతగా ఉండమనిగా. పదాలు కొంతగా ఉండేవా? నా కొంతగానే ఉంటాయి. మనలో ఉంటేనా? మనలో లేవు, మనలో లేవు పిల్లరా. ఇవి మనలో రావడానికి మనం ఏం చేయాలా? సాధన చేయవల. ప్రతిదినము 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 నేను నలగొట్టుకుంటున్నాను అంటాడు అపోస్తలుడైన పౌలు. అంటే అర్థమేంటి? కోపపడుని గాని అంటే అర్థమైంది. అర్థమైంది. కోపడచ్చు, దాని కంటిన్యూషన్ చేయకూడదు.
దాని మీద కక్ష తీర్చుకోకూడదు. చిన్నపిల్లలతో కోపడతావు, మా సంబంధించి దెబ్బతావు, వెంటనే వాళ్ళ అప్పుడు తల్లి అది అలాంటి కోపపడదు. ఎవరు ఏలా నీ శత్రువుల ఏడలా నీ ఇంట్లో వాళ్ళ కోపడతావు, తిట్టుకుంటావు, కొట్టుకుంటావు, భార్య వాళ్ళు అక్కడ ఆ కథ కాదు, ఆయన వారం కాదు, ఆ శైలి కాదు. నీ కోపము నీ శత్రువుల ఎడల దీర్ఘశాంతము కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు బిడ్డలారా, ఈ పరిశుద్ధత అనే ఫలం రావాలంటే మనం సాధన చేయాలి. అనుదినము దేవుడి వాక్యాన్ని చదువుతూ ఉండాలి. ఎక్కువ సమయం దేవుడి స్తోత్రం బలి, స్తుతి బలి దేవుడికి చెల్లిస్తూ ఉండాలి. ఎక్కువ సమయం దేవుడితో ఎక్కువ సమయం గడపాలి. నీకు తీరిక ఉన్నప్పుడు, నీకు టైం కలిగినప్పుడు, నీకు ఏ పని లేనప్పుడు దేవుడు అడుగుతున్నావు, ఎవరితో అడుగుతున్నావు? ఇప్పుడు ఒకే ఒకరు దొరుకుతాం ప్రతి ఒక్కరికి. ఎవరు భార్యతో, బిడ్డలతో, భర్తతో, స్నేహితులతో ఫోన్ ఉంటే చాలు. చాలా మంది వ్యసనపరం అయిపోయారండి. సరే, ఆ ఫోన్లో దేవుడు వాక్యాన్ని అయి ఉంటావా? బోర్ అంట. దేవుడు వాక్యం ఇంకే బోరు, దేవుడు వాక్యం ఇంకే తలనొప్పి, దేవుడు వాక్యం వినాలంటే ఇంట్రెస్ట్ లేదట. నాకు అల్లవాయి వాక్యం అంటే ఇంట్రెస్ట్. ఇదో కొత్త రకం వేసారు భక్తులు, ఇదో కొత్త రకం వ్యవహారం. ఎవరిదైనా వాక్యమే, అసలు దాన్ని పక్కన పడేది వెళ్తుంది. అసలు ఫోన్లు గీళ్ళు పక్కన పడేది వెళ్తుందో పరిశుధాత్మ దేవుడు నీతో మాట్లాడతాడు. ప్రార్థన చేయి, ఇది సాధన. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధతలో నువ్వు కట్టబడాలంటే, ఆత్మీయ ఫలములు నువ్వు చక్కగా ఫలించాలంటే దేవుడు బిడ్డలారా సాధన చేయాలి. అనుదినము అనుక్షణము సమయం అనక ఆ సమయం అంటే అర్థమైంది. వెరీ గుడ్. ఏ సమయం ఎవరో టైంలే ఒక ఆయన నడుపుతా ఉన్నాడు. ఎవరి దానికి కూడా ఒక టైంలే, దేనికి ఆ భక్తి కూడా ఒక టైంలే, ప్రాంతం కూడా ఒక టైంలే. మనం క్రైస్తవులే, పరాయుడు రాదు. టైం లేదయ్యా, దేవుడు వాక్యం చెప్తుంది. సమయం అనక అసమయం అనక దేవుడు నువ్వు కట్టబడితే మాత్రమే పరిశుద్ధత అనే ఫలము నీలో కనబడుతుంది. అది నీ దేవుడు కోరినప్పుడు నువ్వు ఇవ్వగలవు. హల్లెలూయా. ప్రియురాలు ఎంత ధైర్యంగా మాట చెప్తావా? అప్పుడే రమో, నా ప్రియుడా రమో, దేవుని రాకడను తొందర పెడతా ఉంది. నా ఉద్యానవనము, ఇక్కడ బాగా ముగిస్తా, చాలా డీప్ అయిన స్టడీ. నా ఉద్యానవనం అంటే దేవుని సంఘము. వింటున్నారా? నా ఉద్యానవనం అంటే దేవుని సంఘము. ఈ దేవుని సంఘంలో నీకు ఇష్టమైన ఫలము నువ్వు రా నాన్న, నువ్వు రా తండ్రి, నువ్వు రా నా ప్రియుడా, నువ్వు రమ్ము 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 అని దేవుని రాకడను త్వరపెట్టే ప్రియురాలు అవసరము. ఎందుకో నీ కోసం నేను ఫలించున్నా. నీకు ఇష్టమైన పనులు ఏది కావాలో అక్కడ ఒక మాట చూడండి. నీకు ఏది ఇష్టమో, నీకు ఏ ఫలం ఇష్టమో ఆ ఫలము నా ఉద్యానంలో ఫలించి ఉన్నది. హల్లెలూయా. ఆ ప్రార్థన కావాలి. ప్రియుల ప్రార్థన చేస్తుంది. ఎప్పుడు మనం ఆ స్థితికి వస్తాం? ఎప్పుడు ఆత్మీయతలో నీవు యేసు రాకడను తొందరపడే ప్రియులలో మాట్లాడు. దేవా, నా ఉద్యానవనము కూడా, నా ప్రియుడా నా ఉద్యానవనము కూడా, నీకు ఇష్టమైన ఫలములు. ఇంకా చూస్తే దావడివ ఫలములు చాలా ఉండాలండి. నీకు ఇష్టమైన ఫలములు ఫలించున్నాను. నువ్వు వచ్చి భుజించు. హల్లెలూయా, హల్లెలూయా. నా ఉద్యానవనము కూడా
అనగా ఈ లోకం, ఈ సంఘము ప్రియుడిని పిలిచే సంఘంగా ఉండాలి. ప్రియుడి యొక్క రాకడను తొలగించే సంఘంగా నువ్వు ఉండాలి. సంఘం అంటే నువ్వే. సంఘం అంటే మనుషులు కాదు. సంఘం అంటే విశ్వాసి. నీ ప్రియుడిని తొందరగా నీవు నీ హృదయంలో ఉద్యానవనం, నీ హృదయంలో అనేక ఫలాలు ఫలించున్నాయి. నీకేది ఇష్టమో ప్రభువా, నీకేది ఇష్టమో ప్రియుడా, ఆ ఫలము నేను ఫలించుకున్నా రమ్మో అని ప్రియుడి రాకడను తొలపెట్టే బిడ్డలుగా ఉండాలి. హల్లెలూయా. అలాంటి కృప మన దేవుడైన ప్రియుడైన యేసయ్య మనందరికీ దయచేయుగా. చివరిగా ప్రియ దేవుడు బిడ్డ, దేవుడికి ఇష్టమైన ఫలములు ఫలితాం. ఆత్మీయ ఫలాలు ఫలించాలంటే అది శారీరకంగా ఈ లోకంలో జీవించే మనకు అసాధ్యం. ఇది కావాలయ్యా, అన్ని రూపంలో ఫలించే కాలం కాదు. ఈ పరిస్థితులు బాగలేవు. నువ్వు పరిశుద్ధంగా జీవించలేవు. ఈ పాప లోకంలో పరిశుద్ధత అనే ఫలాన్ని కాపాడుకోవడం చాలా కష్టం. కానీ యేసయ్య అడుగుతాడు కాలంలో నువ్వు ఫలించే కాలం కాదు, పరిస్థితులు లేవు, కానీ యేసయ్య అడుగుతాడు. అప్పుడు ఫలించాలంటే ఏం చేయాలా? సాధన చేయాలి, దేవుని వాక్యాన్ని చదవాలి, అనుదినం ప్రార్థనలో ఎక్కువ సమయం ప్రార్థనలో గడుపు. ఈ లోకం కోసం ఆశపడద్దు. అయిపోయింది ఈ లోకం వ్యవహారం. ఈ లోకం ముగింపు చాలా దగ్గరికి వచ్చింది. నువ్వు ఎన్ని సంపాదించినా ఎన్ని చేసినా నీతోటి ఏమి రావు, నీ బిడ్డలు రావు, నీ భర్త రావు, రావు, నువ్వు అంటాడు వాళ్ళు తీసుకొచ్చారు గడాస్తారు. నీ శరీరం పుడకమంటే, కానీ నీ ఆత్మ దేవుడు ఎదురు చేరాలి. నీ ఆత్మను పరిశుద్ధపరచుకో. ఆ ప్రభువు రాకపోతున్నావు ఎదురు చూసి ఆత్మీయ ఫలములు ఫలించే శక్తిని మనందరికీ పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును ఆశీర్వదించునుగాక. ప్రియులారా, ప్రార్థన చేయండి. మన మధ్యలో ఉన్న పిల్లలు చిన్న కానుకలను మీరు దీవించి ఆశీర్వదించి నీ సంఘ పరిచర్య నిమిత్తం దీన్ని వినియోగించుకోవడమని, సంఘంలో ఉన్న ప్రతి కొరత ప్రభువా మీరు తీర్చమని, వచ్చిన ప్రతి బిడ్డను యేసుక్రీస్తు నామములో ఆశీర్వదిస్తున్నాను. వాక్యమైన ప్రతి బిడ్డ ఫలించే కృప దయచేయమని, బిడ్డలందరినీ నానా రాబో వారం నిర్మలలో మీ చేతులు సమర్పించుకుంటూ ఉన్నా. బిడ్డల చుట్టూ, బిడ్డల కుటుంబాల చుట్టూ మీ కంచె వేసి దాచి కాచి కాపాడమని యేసు నామములో వేడుకొస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరూ పైకి నిలబడదాం. పరమ ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుంటాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. ఆమేన్. మన తండ్రి దేవుడి నుండి, కుమారుడు యేసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మ నిత్య సహవాసం ఈ వాక్యమైన బిడ్డలందరికీ, సర్వ పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి, మన సంఘంలో ఉన్న కుటుంబాలన్నిటికీ